దశకు చేరుకుంది తుంగతుర్తి పంచాయతీ. మంత్రులకి ఇవాళ రిపోర్ట్ ఇవ్వనున్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి అబ్జర్వర్ గా ఇరు వర్గాల అభిప్రాయాలు సేకరణ చేశారు. మండల అధ్యక్షుల నియామకాల్లో ఎమ్మెల్యేని వ్యతిరేకించారు. స్థానిక నేతలు పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. కావాలనే తమ నేతని టార్గెట్ చేశారని మందుల శామెల్ వర్గం ఆరోపించింది. తుంగతుర్తిలో ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గాంధీ భవన్ లో ఈ నెల 12న ఆందోళన చేసింది ఎమ్మెల్యే వర్గం. ఇంతకీ జగ్గారెడ్డి గ్యారేజ్ లో ఏం తేల్చారు? మంత్రులు పీసీసీకి జగ్గారెడ్డి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? జగ్గారెడ్డి రిపోర్ట్ లో ఏముందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వారం 10 రోజులుగా తుంగతుర్తి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ నడుస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ ని కాపాడాలంటూ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మందుల శామెల్ కి వ్యతిరేకంగా మారారు. ఇష్టారీతిన మండల అధ్యక్షులు నియమించారు. సీనియర్ నాయకుల్ని పట్టించుకోలేదంటూ నియోజకవర్గంలో ఆందోళనలు, ప్రత్యేక సమావేశాలతో 2 రోజుల పాటు హోరెత్తించారు. దీంతో జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా నియమించి తుంగతుర్తి పంచాయతీ ఆయన చేతిలో పెట్టింది టీపీసీసీ. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం ఇద్దరు గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. ఈ నెల 11న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించి జగ్గారెడ్డికి వినతి పత్రం అందించగా ఆ తెల్లారే తన అనుచరులతో ఎమ్మెల్యే హంగామా చేశారు. తాను నియమించిన మండల అధ్యక్షుడిని గాంధీ భవన్ కి తీసుకొచ్చి జగ్గారెడ్డిని కలిశారు. తానేం తప్పు చేయలేదని, పార్టీ కోసం కష్టపడ్డ వారినే మండల అధ్యక్షుల్ని చేశానని, కావాలనే కొందరు టార్గెట్ చేశారని జగ్గారెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. అదే రోజు ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పారు. మండల అధ్యక్షుల నియామకాల్ని రద్దు చేయాలని కోరారు. 2 వర్గాలతో సంప్రదింపులు, రాతపూర్వక సమాధానాలు తీసుకున్న తర్వాత జిల్లా మంత్రులతోనూ తుంగతుర్తి పంచాయతీపై ఫైనల్ రిపోర్ట్ రెడీ చేశారు. ఇదే రిపోర్టుని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి అందించనున్నారు జగ్గారెడ్డి. ఇంతకీ అసలు జగ్గారెడ్డి రిపోర్ట్ లో ఏం రాశారు? మండల అధ్యక్షులు ఉంటారా, ఊడతారా? ఏ వర్గం పంతం నెగ్గబోతోంది? ఇదే ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, తుంగతుర్తి పంచాయతీకి ఈ రోజు ఎండ్ కార్డ్ పడనుందా? జగ్గారెడ్డి ఇచ్చే రిపోర్ట్ లో ఏమేం మెన్షన్ చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తుంగతుర్తి పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల శామిల్తో పాటుగా ఎంపీ చామల కిరణ్, దాంతోపాటు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య వీళ్ళందరితో భేటీ అయిన తర్వాత ఏదైతే వివాదానికి సంబంధించినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దానిపైన ఈరోజు అత్యంత కీలకంగా మొత్తం అబ్జర్వర్గా ఉన్న జగ్గారెడ్డి ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోటస్ పాండ్లో ఉన్న తన నివాసంలో కలవబోతున్నారు. కొద్దిసేపట్లోనే జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి రానున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డితో పాటుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కలిసి అభిప్రాయాలు తీసుకోవాలని యోచనలో జగ్గారెడ్డి ఉన్నారు. ఎందుకంటే జగ్గారెడ్డి రేపు పీసీసీ చీఫ్కి, హైకమాండ్కి ఈ యొక్క నివేదిక సమర్పించబోతున్నారు. 9 మండలాలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సొంత విలేజ్ కూడా తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉంది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి, వెంకటరెడ్డికి సంబంధించిన విలేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి సో వీళ్ళ దగ్గర కూడా పూర్తిగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు వివాదానికి సంబంధించి ఏదైతే నేతలు చెప్తున్నారో 3 మండల అధ్యక్షులకు సంబంధించిన వివాదం చాలా పెద్దగా ఉంది. కాబట్టి సో దాంట్లో మంత్రుల ఒపీనియన్, నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లా వాళ్ళ సొంత ఊర్లు కూడా అదే కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. కాబట్టి సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలనే యోచనలో జగ్గారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి ఇప్పటికే తుంగతుర్తి నేతలతో, అటు అసంతృప్తి నేతలు కావచ్చు, ఎమ్మెల్యే వర్గం అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక రిపోర్టు పీసీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో దానికోసమే మంత్రుల అపాయింట్మెంట్ అడిగారు. మంత్రి కోమటిరెడ్డి ప్రస్తుతం జగ్గారెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యి అసలు ఏ ఇష్యూ ఉంది, మండల శామిల్ తీసుకున్న ఈ 9 మందిలో అబ్జెక్షన్ మంత్రులకు ఏముందనే విషయానికి సంబంధించి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడతారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి రాజగోపాల్ రెడ్డిని రేపు కలిసిన తర్వాత రేపు సాయంత్రం పీసీసీకి ఒక పూర్తి స్థాయి నివేదికను జగ్గారెడ్డి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 9 మండలాల్లో 6 మండలాలకు సంబంధించి అందరికీ కూడా ఏకగ్రీవంగా ఉంది. మిగతా ఈ ఏవైతే 3 మండలాలకు సంబంధించిన ఇష్యూ నడుస్తుందో ఆ 3 మండలాలకు సంబంధించిన ఇష్యూ పైన కూడా ఒక క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రం కల్లా రేపు రాజగోపాల్ రెడ్డి కలిసిన తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.
తుది దశకి చేరుకుంది తుంగతుర్తి పంచాయతీ. టీపీసీసీకి ఇవాళ రిపోర్ట్ ఇవ్వనున్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి అబ్జర్వర్ గా ఇరు వర్గాల అభిప్రాయాలు సేకరించారు. మండల అధ్యక్షుల నియామకాల్లో ఎమ్మెల్యేని వ్యతిరేకించారు. స్థానిక నేతలు పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. కావాలనే తమ నేతని టార్గెట్ చేశారన్న మందుల శామ్యూల్ వర్గం తుంగతుర్తిలో ఆందోళన నిర్వహించి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గాంధీ భవన్ లో ఈ నెల 12న ఆందోళనలు చేసింది ఎమ్మెల్యే వర్గం. ఇంతకీ అసలు జగ్గారెడ్డి గ్యారేజ్ లో ఏం తేల్చారు? పీసీసీకి జగ్గారెడ్డి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? జగ్గారెడ్డి రిపోర్ట్ లో ఏముందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. వారం 10 రోజులుగా తుంగతుర్తి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ నడుస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ ని కాపాడాలంటూ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కి వ్యతిరేకంగా మారారు. ఇష్టారీతిన మండల అధ్యక్షుల్ని నియమించారు. సీనియర్ నాయకుల్ని పట్టించుకోలేదంటూ నియోజకవర్గంలో ఆందోళనలు, ప్రత్యేక సమావేశాలతో 2 రోజుల పాటు హోరెత్తించారు. దీంతో జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా నియమించి తుంగతుర్తి పంచాయతీ ఆయన చేతిలో పెట్టింది టీపీసీసీ. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం ఇద్దరూ గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. ఈ నెల 11న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించి జగ్గారెడ్డికి వినతి పత్రం అందించగా ఆ తెల్లారే తన అనుచరులతో ఎమ్మెల్యే కూడా హంగామా చేశారు. తాను నియమించిన మండల అధ్యక్షుల్ని గాంధీ భవన్ కి తీసుకొచ్చి జగ్గారెడ్డిని కలిశారు. తానేం తప్పు చేయలేదని, పార్టీ కోసం కష్టపడ్డ వారినే మండల అధ్యక్షుల్ని చేశానని, కావాలనే కొందరు టార్గెట్ చేశారని జగ్గారెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. అదే రోజు ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పారు. మండల అధ్యక్షుల నియామకాల్ని రద్దు చేయాలని కోరారు.